హలో ఎవ్రీవన్. నేను ఈరోజు డిన్నర్ కోసం మిల్లెట్స్తో కిచిడి చేస్తున్నానండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను కిచిడి కోసం ఈ వెజిటబుల్స్ వాడుతున్నానండి. టమోటా, ఆనియన్, క్యారెట్, చిల్లీస్ అండ్ స్వీట్ కార్న్ వాడుతున్నాను. సో అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక కుక్కర్ తీసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. తాలింపు వేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర ఈ రెండే వేసుకుంటున్నాను, ఎక్కువ ఏం వేసుకోవట్లేదు. దాని తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, ఒక దాని తర్వాత ఒకటి అలా వేసుకుంటున్నాను. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. దాని తర్వాత చిల్లీస్ వేసి కాస్త ఫ్రై చేశానమాట. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత మరి ఇప్పుడు క్యారెట్ వేసుకుందామండి. క్యారెట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. అది కొంచెం మగ్గిన తర్వాత వెంటనే టమోటా వేసుకుందాం. టమోటా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్వీట్ కార్న్ వేసుకుంటున్నానండి. స్వీట్ కార్న్ వేసుకొని మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేద్దామండి. పెట్టేసి కొంచెం సేపు మగ్గనిద్దాం, ఒక 5 minutes. అలా కొంచెం మగ్గిన తర్వాత ఇది ఓపెన్ చేసుకొని కుక్కర్ ఒకసారి వెజిటబుల్స్ అంతా ఒకసారి చెక్ చేసుకోండి, బాగా ఉడికిందో లేదో. దాని తర్వాత నేను ఇక్కడ సాంబార్ పౌడర్ వాడుతున్నానండి. మీకు సాంబార్ పౌడర్ రీప్లేస్మెంట్ వచ్చి కొరియాండర్ పౌడర్, గరం మసాలా ఇవి వాడుకోవచ్చు. అండ్ ఆ తర్వాత కొంచెం నేను చిల్లీ పౌడర్ వాడుతున్నాను. అండ్ దెన్ సాల్ట్ మీకు రుచికి తగ్గంత వేసుకోండి. అండ్ బాగా మిక్స్ చేసుకొని ఇంకొకసారి మూత పెట్టేసి కొంచెం సేపు ఒక 5 minutes మగ్గనిచ్చండి బాగా వెజిటబుల్స్. అది బాగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు మనకి ఎన్ని గ్లాస్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకుంటామో ఆ గ్లాస్తో నేను 5 glasses వాటర్ వేస్తున్నానండి ఇక్కడ. సో నేను ఆ చిన్న గ్లాస్తో మిల్లెట్స్ తీసుకున్నాను. సో ఆ గ్లాస్తోనే నేను 5 glasses ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని దీన్ని మూత పెట్టేసి బాగా మరిగపెట్టండి. ఒక 5 to 10 minutes బాగా మరిగే వరకు పెట్టండి. ఆలోపు నేనైతే ఇక్కడ 2 types ఆఫ్ మిల్లెట్స్ తీసుకుంటున్నానండి. అది ఒక 1/2 glass, ఇంకొకటి 1/2 glass. 2 types ఆఫ్ మిల్లెట్స్ కదా, 1/2 glass తీసుకొని రెండింటిని మిక్స్ చేసి నానబెట్టి కడిగి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఎక్కువసేపు ఏం నానబెట్టలేదండి, కొంచెం సేపు అది మరిగేంత వరకు నానబెడుతున్నాను అంతే. సో అది మరిగిన తర్వాత ఇది బాగా వాష్ చేసేసుకొని ఇందులోకి వేసుకోవడమే. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇది సిమ్లో పెట్టేసుకొని ఇంకా వేసేసుకోండి కడిగేసుకున్నది మిల్లెట్స్. సింపుల్ అండి, ఇది రెసిపీ చాలా సింపుల్, బాగా హెల్దీ కూడా ట్రై చేయండి. చూడండి, ఇక్కడ చూసారా, నేను అంతా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. మూత పెట్టే ముందు ఒకసారి ఉప్పు కారం అంతా ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా సరిపోకపోతే దానికి తగ్గట్టు వేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 5 whistles రానియండి. నేనైతే 5 whistles రానిచ్చాను. సో లాస్ట్ విజిల్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ విజిల్ వచ్చేస్తేనే ఇంకా తినడమే. నేను చాలా వెయిట్ చేస్తున్నాను తినడానికి, ఎందుకంటే నాకు చాలా ఫేవరెట్ అన్నమాట ఇది. అప్పుడప్పుడు వీక్లీ ఒక 2-3 times చేస్తూ ఉంటాను నేను. మా హస్బెండ్కి నాకు బాగా ఇష్టం. అన్ని వెజిటబుల్స్ వేస్తాను, బట్ ఈరోజు నా దగ్గర కొన్ని ఉన్నాయి వెజిటబుల్స్. సో దానికి ఓన్లీ క్యారెట్, టమోటా అండ్ స్వీట్ కార్న్ ఒక్కటే వేసానండి. ఇంకా ఇక్కడ నేను టేస్ట్ చేసేస్తున్నాను, ఎలా ఉందో మీకు రివ్యూ ఇచ్చేస్తాను. అండ్ చాలా చాలా బాగుందండి అసలు. ఇంకా నా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాను. మీరైతే ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది అని చెప్పి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విద్యా పోతిరెడ్డి. బాయ్.